హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోలీ అండి. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ హోలీ. మన దగ్గర అయితే హోలీ ఇలా చేయరు. నేను ఎప్పుడైతే చూడలేదు ఇక్కడ ఇలా చేయటం. నార్త్ వైపు వచ్చిన తర్వాత ఇది చూశానండి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా తర్వాత అలవాటు అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కర్రలు. అంటే కొంచెం మనం భోగికి ఎలా పేరుస్తామో అలా పేర్చేసి దానిలో కైట్స్, అలాగే ఇవి పిడకలు ఉంటాయి కదండి, ఆ పిడకలను దండలాగా చేసి దానికైతే వేస్తారు. పైన ఒక జెండా అయితే బాదుతారు అనమాట. ఇలా చేసిన తర్వాత అక్కడైతే ముందు పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఈయన కనిపిస్తున్నారు కదా, ఈయనైతే పూజారి అయితే కాదు, ఒక పెద్ద మనిషి టైప్ అనమాట. ఆయన వచ్చేసి అక్కడ పూజ అయితే చేస్తున్నారు. ఫస్ట్గా అయితే ఆ పిడకలను అయితే వెలిగిస్తున్నారు, ఆవు నెయ్యి వేసి. ఆ పిడకలను వెలిగించి దాంతోనే కడ్డీలు అలాగే దీపాన్ని కూడా వెలిగిస్తారనమాట. ఆ పక్కన కలశం కోసం తయారు చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి హోలీ ముందు రోజు చేస్తారండి. హోలీ 14 కదా, ఇది 13న జరుగుతుంది. 13 నైట్ 8కి అయితే జరుగుతుంది ఇక్కడ. ఈ రోజుని హోలికా దహనం అంటారండి. ఇక్కడ హోలికా దహన్ అంటారు. హోలికా దహనం అని అర్థం అనమాట. దీనికి కథ ఏంటంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషిగా ఉండగా అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. ప్రహ్లాదుని మార్చాలని చేసిన అన్ని ప్రయత్నాలు అయితే విఫలమయ్యాయండి. చివరికి హిరణ్యకశిపుడు అతన్ని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు అగ్ని దహింపజాలదనే వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చొని మంటల్లో కాల్చాలని ప్రయత్నించింది. కానీ ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి రక్షించగా హోలిక దహనం అయిపోతుందండి. ఈ సంఘటనను గుర్తుగా హోలీకి ముందు రోజు హోలికా దహనం జరుపుకుంటారు. సో స్టోరీ వచ్చేసి ఇదండి. ఇలా అయితే ఆయన అక్కడ భోగి మంటల్లో ఏంటంటే, మనం భోగి మంటలు అంటాం కదా, అదే వస్తుంది నాకు, ఆ పేరే అదే వస్తుంది. అక్కడ ఆ కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెల్లో ఆయన ప్రసాదము, అలాగే అక్కడ ఉన్న ఏమంటారు, మనకి జనవరిలో సంక్రాంతికి వరి కంకులు అయితే తీసుకొని వస్తాం కదా, వరిని అయితే తీసుకొచ్చి పూజించుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే గోధుమలు చేస్తారనమాట. ఈ టైంలో గోధుమలు వస్తాయి వాళ్ళకి. సో అందుకని ఆ గోధుమ కంకులు తీసుకొచ్చి ఆ మంటల్లో వేస్తారనమాట. సో ఆయన అది అయిన తర్వాత ఆ కలశాన్ని దాని చుట్టూ 3 రౌండ్లు అయితే తిరిగి మళ్ళీ అక్కడే పెడతారు. సో అంతటితో అక్కడ పూజ అయితే ముగిసిపోతుంది అనమాట. ఆ పూజ అయిన తర్వాత ఏంటంటే ఆ మంట చుట్టూ అందరూ 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారండి. అది చేసి ఆ కొబ్బరి బొండం ఉంటుంది కదా, ఆ కొబ్బరి బొండాన్ని కలశం లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లతో తడుపుకుంటూ అలా మూడు సార్లు తిరుగుకుంటూ కింద పోసుకుంటూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటారండి. అలా తిరుగుతూ ఉండిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని ఆ మంటల్లో అయితే వేసేస్తారండి. ఈ మధ్యలో ఏంటంటే మా సుశాంత్ ఆ ఎదురు ఆ కార్లు అవన్నీ చూసి ఇంకా వాడు అటు చూడమని నన్ను మొహం తిప్పుతూ ఉన్నాడండి. అలాగా అప్పటికే వాడికి నిద్ర వచ్చేసింది. 8:30 అయిపోయింది, వాడు టైం 7:30 కదండి. ఇక ఇంటికి వెళ్దామని అయితే గొడవ చేస్తున్నాడు. ఇక అలా తిరిగేసిన తర్వాత అక్కడ కొంచెం రంగులతో అయితే ముందుగా వాళ్ళైతే హ్యాపీ హోలీ అని చెప్తూ అలా కలర్స్ పూస్తూ ఉంటారండి. ఆ నైట్ లైట్గానే పూస్తారు. మరుసటి రోజు అయితే అసలైన హోలీ సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే దీపావళి తర్వాత అతిపెద్ద పండుగ ఏదంటే వీళ్ళకి హోలీ అనండి. ఆ రోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కొంచెం అపార్ట్మెంట్లో ఎలా అంటే, నాకు 6 ఫ్లోర్స్లో మహా అయితే ఒక 3 or 4 ఫ్యామిలీస్ వరకే తెలుసండి. ఈ హోలీ రోజున మొత్తం అయితే ఒక చోట గేదర్ అవుతారు. ఆ రోజు చూస్తుంటే నాకు వీళ్ళు కొత్తగా అనిపిస్తారండి. ఎలా అంటే ఈ ఫేస్లు ఎక్కడా చూడలేదే, కొత్తగా ఎక్కడి నుంచో వచ్చారన్నట్లే ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే ఎవరు బయటికి రారండి, అలా తలుపులు వేసుకునే ఉంటారు. ఏదో 3-4 మాత్రం కనిపిస్తూ ఉంటారు. నేనేంటంటే ఇంక సుశాంత్ కోసం సాయంత్రం పూట రోజు కిందకి దిగుతానండి. ఇంకా అప్పుడు కూడా ఎవరు కనిపించరు. ఆ కనిపించిన వాళ్ళే ఆ 4 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలే కనిపిస్తాయి. అందుకని నాకు మా అపార్ట్మెంట్లో కూడా పెద్దగా ఎవరు పరిచయం లేరండి. సో ఇంకా అదంతా అలా తిరిగేసిన తర్వాత అక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు లాస్ట్లో. ఇక్కడ ఏంటంటే పంచదారతో చేసిన ఒక స్వీట్ అయితే ఇచ్చారు, అలాగే డేట్స్ ఇచ్చారండి. ఓకే, ఈరోజు ఉదయాన్నే అయితే స్టార్ట్ అయింది హోలీ సెలబ్రేషన్స్. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఏంటంటే 9 స్టార్ట్ చేసాం అనమాట. 9-9:30 కల్లా కిందకి వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే స్టార్ట్ అవుతుంది, పిల్లలందరూ కిందకు వచ్చేసారండి. ఇక్కడైతే ఏంటంటే డోల్ ఉంటది కదా, ఆ డోల్ అయితే వాయించుకుంటూ వస్తారండి. నైట్ 2:30 వరకైతే వాయిస్తూనే ఉన్నారు. ఇక్కడ అది వాయించుకుంటూ మొత్తం తిరుగుతూ ఉంటారనమాట.
ఇక మేమైతే కలర్స్ తీసుకొద్దామని బయటకు వెళ్ళామండి. ఇంకా బయటకు వెళ్ళి ఒక 4 or 5 కలర్స్ అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ నైట్ వెళ్ళడానికి టైం సరిపోలేదు, అందుకని మార్నింగే ఇంకా లేచిన తర్వాత వెళ్ళేసి కలర్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ శిశాంత్ ఏంటంటే ఏడుస్తాడు అనుకున్నా కానీ బాగానే ఎంజాయ్ చేశాడు హోలీని. कलर लगा दो शिशांत को। देख थोड़ा 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 सा लगा दो बेटा, थोड़ा सा थोड़ा सा लगा दो, शर्ट पे लगा दो, शर्ट पे लगा दो। हाँ हाँ शर्ट पे ला, हाँ ऐसा कर। देखो ये फेस में मत करना है, एक को टारगेट कर रहा है, उनको पकड़ के कर रहा है। फेस पे लगा लगा नानक 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 भी कलर, नानक भी हैप्पी होली। ఇలా వాయించుకుంటూ వచ్చి చందాల కోసం అయితే వస్తారండి. ఇంకా చందా తీసుకొని వెళ్ళిపోతారనమాట వీళ్ళు. అమ్మ అమ్మ birds. సో గైస్ ఇక 11 వరకు అయితే మేము ఇక్కడ కింద ఆడాము. ఇంకా ఆడేసి ఇంకా నిదానంగా చూడండి వాడు ఎలా ఎక్కుతున్నాడు మెట్లు అయితే. ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా ఇంకా దులుపుకొని ఇంకా చాలా పని ఉంటుంది, ఇంకొక గంట పడుతుంది అనమాట. సో హోలీ వ్లాగ్ అయితే ఇదండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.